దివ్యాంగుల కోసం ఇంద్రధనుస్సు 7 వారాలు ప్రకటించిన సీఎం చంద్రబాబుకి పాలాభిషేకం. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఉత్సవాలు. పారా ఒలింపిక్స్ వికలాంగ క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల కోసం ఇంద్రధనుస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో దివ్యాంగుల కోసం 7 వరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ వారు ఉమ్మడి కూటమి నాయకులు బుధవారం నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పారా ఒలింపిక్ క్రీడలు వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల ర్యాలీలో పాల్గొని పారా ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధించిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మ్యాజిక్ షోలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగ సోదర సోదరీమణుల కోసం ఇంద్రధనుస్సు పేరిట 7 అమూల్యమైన వరాలను ప్రకటించారు. ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, ఆచరణలో పెట్టే దృఢ సంకల్పం ఉన్న హామీలు. 1. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 100% ఉచిత ప్రయాణం. ఇకపై ₹1 కూడా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. 2. ప్రతి గ్రామం, పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లో దివ్యాంగులకు నామినేటెడ్ స్థానాలు. ఎన్నికల్లో ఓడిపోయిన ఎగ్జిక్యూటివ్ సభ్యత్వం మీ గొంతుక నేరుగా అధికారంలో ఉంటుంది. 3. గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్థిక సబ్సిడీ పథకాలు దివ్యాంగులకు తిరిగి ప్రవేశపెట్టడం. మీ వ్యాపారం, మీ ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అండగా ఉంటుంది. 5. డిఎస్సి క్రీడల్లో ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక శిక్షణా కేంద్రాలు. మీ ప్రతిభను ప్రపంచం చూడాలి. 5. ప్రభుత్వం ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే దివ్యాంగులకు కేటాయింపు. మీ అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం. 6. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్ సీటింగ్, ర్యాంపులు, లిఫ్టులు మీకు అందుబాటులో ప్రభుత్వం. అమరావతిలో దివ్యాంగ్ భవన్ నిర్మాణం. ఇది మీ శిక్షణ, సంక్షేమం, ఉద్యోగాల కేంద్రంగా మారనుంది. ఈ 7 వరాలతో దేశంలోని దివ్యాంగ సంక్షేమంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. చంద్రబాబు దూరదృష్టికి, దివ్యాంగ సోదరుల పట్ల ఆయనకున్న గాఢమైన అభిమానానికి ఇదో నిదర్శనం. నరసరావుపేట నియోజకవర్గంలోనూ ఈ పథకాలు 100% అమలు అయ్యేలా నేను కంకణం కట్టుకుని పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొండగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు నాగసరపు సుబ్బరాయ గుప్తా, బీజేపీ నాయకులు రామకృష్ణ, స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.